హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈరోజు బటర్ మిల్క్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా సింపుల్గా చేసేసుకుందామండి. ఇది జీరా బటర్ మిల్క్ అండి. దీన్ని ఫస్ట్ టైం నేను నెల్లూరులో టేస్ట్ చేశాను. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కూల్గా తాగితే ఇంకా బాగుంటుంది. సో అందుకని మీకోసం ఈరోజు ఈ రెసిపీని పెట్టేస్తున్నాను. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫ్రెష్ పెరుగుని ఒక 1 కప్ తీసుకొని ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఫ్రెష్ పెరుగు తీసుకుంటే మీకు మజ్జిగ కానీ లస్సీ కానీ ఏదైనా సరే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక చిటికెడండి, అంటే ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీరా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి మజ్జిగ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి, కానీ వేయించిన జీలకర్ర పొడిని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాసు కూల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది మజ్జిగ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చిన విధంగా వేసుకోండి. కొంతమంది తిక్కుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పలుచగా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి మీకు నచ్చిన టెక్స్చర్లోకి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని చూసారు కదండి, ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను. దీని మజ్జిగ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటే జీరా బటర్ మిల్క్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.